ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టేందుకు టీజీ భరత్ ఎంతో ప్రోత్సాహం ఉందని అఖిల భారత బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి టి సాయిబాబా ఆనంద్ భాషాలు తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని పాత బస్టాండ్లో అంబేద్కర్ విగ్రహం ఎదుట కర్నూలు హైకోర్టు బెంచ్ అంటూ నినాదాలు చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి టి సాయిబాబా ఆనందులు మాట్లాడుతూ మానవ హక్కుల కమిషన్ మరియు లోకయుక్త రాష్ట్ర కార్యాలయాలు కర్నూలులోనే కొనసాగించేందుకు మంత్రి టీజీ భరత్ చేసిన కృషి కొనియాడారు. హైకోర్టు బెంచ్ సాధించిన టీజీ భరత్ గారికి, హైకోర్టు బెంచ్ సాధించిన టీజీ భరత్ గారికి తీసుకుందాం మైక్ పెడతాడు దినేష్. గత 10 సంవత్సరాల నుంచి రాష్ట్ర హైకోర్టు బెంచ్ కోసము ఎన్నో కర్నూలు రాయలసీమ ప్రజలు కర్నూలు ముఖద్వారమైన రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లాకు హైకోర్టు బెంచ్ కేటాయించేందుకు తెలుగుదేశం ప్రభుత్వంకి గౌరవ ముఖ్యమంత్రి గారికి, భరత్ గారికి, నారా లోకేష్ బాబుకి కర్నూలు జిల్లా కర్నూలు నగర వాసులు ఎంతో అభినందనలు తెలియజేస్తూ సంతోషపడుతున్నారు. మేము ఈరోజు హైకోర్టు బెంచ్తో పాటు లోకయుక్త మానవ కోర్టు కూడా తరలిస్తుందని చెప్పి అనేక మంది పుకారు చేశారు. ఆ పుకారు వంపు చేసి ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో అసెంబ్లీలో ఈరోజు కర్నూలు జిల్లాకి ఎలాంటివి కూడా తగ్గిపోవు, కర్నూలు జిల్లా బలోపేతము అవుతుంది అన్ని విధాలుగా, ఆర్థికంగా, ఇండస్ట్రీ పరంగా, వ్యాపార పరంగా. ఈరోజు ఇండస్ట్రీ అప్పు కూడా కోరికలు కేటాయించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో కూడా క్యాబినెట్లో కూడా ఆమోదించి చేశారు. అలాగే రాష్ట్ర బెంచ్ కూడా ఈరోజు గత 6 నెలల్లో కూడా పనులు చురుకుగా జరుగుతుందని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర మంత్రి గారు భరత్ గారు అనేక సార్లు మనకు చెప్పినారు, అనేక సార్లు చెప్పి భరోసా ఇచ్చినారు. దానివల్ల కొన్ని వేల కుటుంబాలలో ఉపాధి లభిస్తుంది. ఈరోజు జై తెలుగుదేశం. నా పేరు శ్రీనివాసులు. జై టీజీ భరత్. ఓకే. రాష్ట్ర బీసీ సెక్రటరీ, స్టేట్ సెక్రటరీ నేను. రాయలసీమలో బెంచ్ అయిన బట్టి ఆ పర్వతంలో ఎవరు మన ముఖ్యమంత్రి గారు గౌరవమైన బుగ్గన్న గారు చెప్పినాడు. ఏమి చెప్పినాడు? 3 ఏళ్ళ క్రితమే బెంచ్ వస్తుంది, బెంచ్ అది గాలికి బా. ఇప్పుడు తెలుగుదేశంలో వచ్చినప్పుడు 3 నెలలు 6 నెలల్లో బెంచ్ అంటున్నారు. వస్తే డెవలప్ అవుతుంది రాయలసీమలో, అందరూ బాగా డెవలప్ అయితే బతుకుతారు. డెవలప్మెంట్ ఇప్పుడు ఉపాధి కల్పించాలని కోరుతున్నాము. రాయలసీమలో ఏం తెచ్చినారు? ఏం లేదు, రాళ్ళు. రాయలసీమలో రాళ్ళు. ఇప్పుడు సిటీ తీసుకుపోయి అంతా సిటీలో పెట్టినారు. ఇప్పుడు సిటీ ఏముంది? సిటీ రాయలసీమలో ఏం లేదు. ఇప్పుడు అనంతపురం మిగతా చోట్లతో నందాలతో డెవలప్ అవుతుంది. మనకు రాయలసీమలే దెబ్బతీస్తున్నారు. ఇప్పుడు 50 మంత్రులలో ఏం డెవలప్ చేయడం లేదు. ఇప్పుడే భరత్ గారు పట్టుకొని బాగా డెవలప్మెంట్ చేసి మన అందరూ వర్ధిస్తాను, బాగుంటుంది, డెవలప్ చేయాలని కోరుతున్నాను. ఇట్లు సాయిబాబా, స్టేట్ సెక్రటరీ.